40 ఏళ్ళుగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తారు అనే చెప్తున్నారు. చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడిన వాళ్ళకు లేకపోయింది. ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతా. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎక్కాలి. ఇంకేమన్నాయా? వైసీపీ పార్టీలో కీలక సభ్యుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుందండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలకు ఇదేం చెప్పడం లేదు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. ఈ సిస్టంలోకి వచ్చిన రాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడిటర్. ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇరికిచ్చిన తర్వాత పోయినాడు. సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు, వచ్చినాడు, అయిపోయింది. గవర్నమెంట్లోకి వచ్చినాడు, పోయినాడు, రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను, తన మీద కానీ దానిలో కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో. సో అతను సైలెంట్గా క్విట్ అయిపోయినాడు. రాజ్యసభ సభ్య పదవి ఉంది కదా, ఉండి కూడా ఇప్పుడు రాజీనామా వద్దనుకున్నాడు. తన మీద పడుతున్న బరువు అలాంటిది. దానికి ఏం చేసే కదా, తన మీద అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా. నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే. సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడో ఏమో తెలియదు, వెళ్ళిపోయినాడు. సో సార్ అతన్ని గౌరవించినారు, అతన్ని పైకెత్తుకున్నారు, అతను చెప్తే కార్యకర్తలు విన్నారు, లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే. జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి జయసాయి రెడ్డి ఓన్లీ ఆడిటర్. నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు, ఇంకోటి ఉండదు. ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతూ ఉంటాయి అంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది. ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాల కిందకే వస్తారు అంతే, దాంట్లో వేరేది ఏమి లేదు. ఈ ఒకటి పక్కన ఇంతమంది ఉంటా అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి. దానికంటే మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దానిలకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు. వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దానిల మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రాయి. ఒక రాయి అయినా కానీ ఇట్లా మామూలుగా ఉంటే రాయి దాన్ని కొట్టి చెప్తేనే ఒక షేప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? ఈ రాష్ట్రంలో ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ 10 నిమిషాల్లో 10,000 మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇవన్నీ చేస్తారు. వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసేస్తాయి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అన్నీ కాదు వచ్చినారు, వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్తున్నాను, ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీనికే ఉంటుంది. మన ఆలోచనలంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్? కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేరు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు, తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు, చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో ఓడిపోయాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినాడు. గుడివాళ్ళలో నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి
ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో 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 అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం మనం. కొంపలో అన్ని బయట పెట్టినా సరే ముందు దాంట్లో పోతా అంటారు. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది, మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు, అంతకంటే వేరేది ఏంది లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను. ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు, ఎవడే కానీ వచ్చింటారు రాత్రి 12 గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది, ఏమంటావు, దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటాడు. నిన్ను హాస్పిటల్లో తీసుకుపోయి పడబెడతాడు ఆటో వాడు, వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, నువ్వు ఆటో అని మర్చిపోతావు. డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చే కాపాడినాడు అంటావు. నీ జోబులో డబ్బులు ఉండవు. అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లాగా వచ్చి డబ్బుల కోసం ఫోన్లు చేయొచ్చు అంటే వచ్చి నేను కడతాను లేదా ఫీజు అంటారు. అంటే నువ్వు దేవుడు రా టైంలో. 3 సందర్భాల్లో ఒకనొకటి దాటేసుకుంటా వచ్చినావు. ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే, నీకు ఎవడు చేసినాడు. మనకు అది లేదు. మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా పోతాం, మనం అట్లే తల్లారుతాం. అందుకే ఇట్లా ఉండదు. ప్రపంచంలో ఆడ ఉండదు, మన దాంట్లోనే ఆ విధంగా ఉంటుంది.